ఇంకా ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఈజీలు చూడవచ్చు. ఇక్కడ పసుపు బాలికల హాస్పిటల్, ఇక్కడ బాలికల హాస్టల్ అయితే ఉంది. అటుపక్కుండా ఇటుపక్కుండా మధ్యలో రోడ్డు. ఇంత కరపుచ్చకాయ తోట, నల్ల కరపుచ్చకాయలు ఉన్నాయి. ఇటుపక్క అరటి తోట. ఇక్కడ ఓ బ్రిడ్జి పడద్దు అనమాట. ఈ కొండల చుట్టుపక్కల అన్ని తోటలు అనమాట. ఇప్పుడు ఆ కొండని 20 మీటర్లు, ఇప్పుడు ఆ కొండని 20 అడుగుల లోతులో తవ్వుతుండ్రు. తవ్వి కింద స్ట్రైట్ రోడ్డు వేస్తారు అనమాట. ఇప్పుడు అక్కడ ఎక్కుడు ఉంది, ఆ ఎక్కుడిని ఈక్వల్ చేస్తారు ఈ రోడ్డుకి. దగ్గర పోయి చూద్దాం. ఇంక ఇటు పక్క చూసుకుంటే అన్ని తోటలు ఉన్నాయి. అరటి తోటలు, టెంకాయ తోటలు, తర్వాత కరపచ్చ తోటలు, ఇక్కడ రాగి అన్నీ వేసుండ్రు. ఇక్కడ గుడి అయితే ఉంది, హనుమాన్ గుడి అనుకుంటా. ఇక్కడేం తీస్తుండ్రు, ఒక 10 అడుగులు లోతుంది ఎక్కడైతే. ఇంకా సెంటర్ లేకపోయాలకి 20 అడుగులు లోతు అవుద్ది. ఇంత కొండనంతా తీయాలన్నమాట. ఇక్కడ 30 అడుగులు లోతు దాకుంది. చాలా డౌన్కి వెళ్ళిపోద్ది రోడ్. ఎక్కడైతే కొండలు ఇంకా ఎత్తుకు కనపడతాయి. దుమ్ము లేచిపోతుంది. ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనం ఆ రోడ్డు దాటిన తర్వాత ఒక పెద్ద పుట్టనైతే చూడవచ్చు. ఇక్కడి నుంచి ఒక 7 అడుగులు, 10 అడుగులు పుట్ట ఉంటుంది. 10 అడుగులు ఉంది పుట్టెత్తు. ఇది ఆల్రెడీ ఉన్న హైవే అనమాట. ఇంతకుముందు డబల్ రోడ్ ఉన్నది. ఇప్పుడు ఈ ఊర్లో నుంచి అయితే రావటం లేదు, పక్క నుంచి అయితే వస్తుంది రోడ్డు. ఆప్ చెట్లు రోడ్డు మీదకి వచ్చి బాగున్నాయి. ఇవి కూడా పోతాయి డబల్ రోడ్డు పడితే. ఊరి పేరు కొండుగారిపల్లి. లేట్ అవుతారా? ఇలా వస్తుంది రోడ్డు. మనం ఈ రోడ్ నుంచి పోతాం. ఇది ఆల్రెడీ ఉన్న డబల్ రోడ్డే. ఇది ఇప్పుడు వేసే రోడ్డు 167B సింగరాయకొండ మైదుకూరు అనమాట.
ఫౌండేషన్ అయితే వేస్తాం వేసిండ్రు. ఇది ఊర్లో నుంచి వచ్చింది దోవ, హైవే నుంచి పోయేది. ఇప్పుడు ఆ ఊరు వచ్చేసి రాజాసాహెబ్ పేట, ఆ చెరువు కింద ఉండేది రాజాసాహెబ్ పేట. పెద్ద పెద్ద వేప చెట్లు నరికివేయబడ్డాయి, చింత చెట్లు. లెఫ్ట్ అయితే ఊర్లోకి పోతాం, టేకూరుపేటలోకి. కానీ మనం హైవే మీద పోతున్నాం కాబట్టి ఇటే పోవాలి. అన్ని పంటలే ఇక్కడ. ఇక నాకు తెలిసి తెలుగు గంగా నీళ్ళు అయితే వస్తుంటాయి వీళ్ళకి, లేదంటే బోర్లు. పెద్ద కాలం ఉంది అటు సైడు, అది వచ్చేసి తెలుగు గంగా. ఇక్కడ బ్రహ్మంగారి మఠం సైడ్ నుంచి వస్తుంటాయి నీళ్ళు. అంతా పంట పొలాలే. ఇక్కడ రోడ్డు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఇంకే వేస్తుంటారు అనమాట.
రోడ్డు బాగా డిఫికల్ట్గా ఉన్నది. సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయలేం కాబట్టి కెమెరా ఆఫ్ చేసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక బాగానే ఇంకా పైకి వచ్చినాక చూస్తుండ ఇలా సింగిల్ హ్యాండ్తో అయినా కూడా బండి అయితే చాలా కష్టంగానే వచ్చింది. పూర్తయినాక ఈజీగా ఉంటాయి అన్నీ. ఏం లేదు, రోడ్డు చూపించాలనే ఆత్రం అంతే. రోడ్డు చూపించాలనే ఉద్దేశంతోనే ఇన్ని కష్టాలు మనకు. అంటే అటు పక్క ఊర్లో నుంచి రావచ్చు ఈజీగా. ఇటు నుంచి పోయినా కూడా ఊర్లో కలుస్తాం. ఇక్కడ కూడా కంకర ఉంది కాబట్టి సింగిల్ హ్యాండ్తో యాడ్ని చేయలేము, అందుకని కెమెరా ఇక్కడ కూడా బ్రిడ్జ్ పడుతుంది అన్నమాట. పెద్ద ఎక్కుడు ఇక్కడ కూడా హ్యాండిల్ చేయలేము. నిజంగా నేను అనుకున్నాడు పల్టీ కొట్టద్దాను బండి. చక్కగా ఎక్కుడు ఉంది, అట్లాగే స్ట్రైట్ ఉంది ఇది, కానీ దూసుకొని వచ్చేసిన. ఇంకా ఇక్కడికి 2 చోట్ల మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉన్నది. ఇంకా ఇక్కడ ఈజీగానే ఉంటుంది ఇంకా పోయే కొద్దీ. కొద్దలు ఇప్పుడు సొద్దంతా హైబ్రిడ్గా వచ్చినట్టుంది. ఇంతకుముందు 5 అడుగులు పెరిగేది, ఇప్పుడు 2 అడుగులే పెరుగుతుంది. అప్పుడే కంకులు వస్తుండే. కోత కూడా కోస్తుండ్రు మిషన్తో. అంతా 2 అడుగులు సొద్దే, ఇది అంతా 2 అడుగులు సొద్దే. అంత పచ్చగా ఉంది. ఇక్కడ మామిడి తోట. ఇంకా 10 కిలోమీటర్లు మనకి ఏ ఊరు రాదు, అంతా కొండలు అనమాట. కొండల పైన కూడా రోడ్డు సదుపాయం ఉంది కాబట్టి అంగళ్ళు పెట్టుంటే బాగుండు. ఎవరైనా అంగళ్ళు పెట్టుకోవచ్చు. అంటే అంగళ్ళు పెట్టేకి ఏమైనా పర్మిషన్ అవి కావాలేమో తెలియదు. పెట్టుంటే బాగుంటుందని అనిపిస్తుంది, పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అంగల్లో. ఇంకా డైరెక్ట్ సీతారాంపురమే.
ఇదంతా కాలిపోయింది అడవి, నల్లగా చూడొచ్చు మనం. ఇదంతా సింగిల్ రోడ్ అనమాట. అడదాకా అక్కడి నుంచి ఇదంతా సింగిల్ రోడ్. అక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఫౌండేషన్ అయితే జరగటం లేదు, ఇంకా ఇక్కడ స్టార్టే చేయలేదు ఈ పని, ఇంకా ఇక్కడ హైవే పని స్టార్ట్ కాలేదు. కరెక్ట్ ఇక్కడి నుంచి సీతారాంపురం 16 కిలోమీటర్లు ఉంది. అంతా సింగిల్ రోడ్ అనమాట. నెమ్మదిగా రావాలను, నెమ్మదిగా పోవాలను. విజువల్స్ అయితే సూపర్ ఉంది ఇక్కడ, సీనరీ. ఈ సీనరీ అయితే సూపర్ ఉందన్నమాట. ఎక్కడో సిమ్లానో ఎక్కడ ఉన్నట్టు చూస్తున్నట్టుంది. అంటే కొండల పైన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, చక్కగా పెరిగి అట్లా ఉంది ఇక్కడ కూడా. మంచు పడుతుంటే బాగుండు. ఆ కొండలోకి రోడ్డు దూసుకుపోతున్నట్టుంది. అంతా పచ్చగుంది. ఈ పచ్చదనాన్ని చూసి నాకు ఎండని కూడా అనిపించడం లేదు. పచ్చ పచ్చని చెట్లు. ఎదురు బండ్లు అయితే దూసుకొని వస్తుండే. ఇంకా అక్కడి నుంచి పోతుంది చూడండి రోడ్డు. ఇంకా కిందకంతా దిగుడు అనమాట, చాలా ఉంది దిగుడు. ఇక్కడ కొంచెం నెమ్మదిగా చూసుకొని రావాలి. రోడ్డు కూడా చిన్నగా ఉంది, ఇక్కడ వెడల్పు తక్కువ ఉంది రోడ్డు. బండ్లు వస్తున్నాయి చూడండి. మలుపు అయితే తిరిగేసినాం. ఇక్కడ రోడ్ అయితే పగిలిపోయింది, గుంతలు పడి ఉన్నాయి. అడ్డు కూడా ఏం లేదు ఇక్కడ. పక్కా జరిపినమంటే కిందకి వెళ్ళిపోతాం. ఇట్లా చాలా జాగ్రత్త రావాలి ఇక్కడ. తెలియని వాళ్ళు, అంటే పాత వాళ్ళకి తెలిసి ఇదంతా ఎట్లా ఉంటుంది రోడ్డు అనేది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే జాగ్రత్తగా రండి, కొంచెం స్లోగానే రండి, పోయేదేం లేదు. చాలా చిన్న రోడ్డు అనమాట. ఇక్కడ పక్కన మీరు చూస్తే చాలా పెద్దలో ఏమి ఉన్నాయి, రోడ్లు అయితే ఉంటాయి. ఇదే పెద్ద. వేసవికాలంలో కూడా ఏదో మంచు పగున్నట్టుంది ఇక్కడంతా. పైకి చూడండి ఎంత కొండ ఇది. ఇక్కడ నుంచి సీతారాంపురం 14 కిలోమీటర్లు. ఇదంతా డేంజరస్ రోడ్ అనమాట, చాలా డేంజరు. ఏమాత్రం అదుపు తప్పినా కూడా 100 అడుగులు లోపల పడిపోద్ది. 100 అడుగులు లోపలికి వెళ్ళిపోతాం. ఏమాత్రం అదుపు తప్పినా 100 అడుగులు కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి లోతైన లోయ ఉంది, జాగ్రత్త అని రాసుండ్రు. ఇది చాలా లోతైన లోయ అనమాట. బండి దిగి చూద్దాం. ఇక్కడ కూడా గోడకి సేఫ్టీ లేదు చూడండి కిందకి.
ఏమాత్రం అదుపు తప్పినా కూడా చాలా కిందకి వెళ్ళిపోతాం. దాదాపు ఒక 100 అడుగుల లోతుకి వెళ్ళిపోతాం. చెట్లన్నీ ఆకులు రాలిపోయాయి ప్రజెంటు. తర్వాత ఇగురు పెడతాయి. ఇగురు పెట్టినాక చాలా పచ్చగా ఉంటుంది. ఇక్కడ గ్రీనీగా ఉంటుంది అన్నమాట. చూసేకి సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడ మనకు రోడ్డు అయితే కనపడుతుంది. ఇది బెంగళూరు టు విజయవాడ హైవే అనమాట, 4 లైన్ వే. దాని గురించి కూడా మనం సపరేట్ మాట్లాడుకుందాం సపరేట్ వీడియోలో. అది ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. ఎక్కేటప్పుడు బాగానే ఉంది రోడ్డు. సీతారాంపురం నుంచి వచ్చేటప్పుడు పూర్మావళి నుంచి మళ్ళీ సీతారాంపురం పోయే రూట్లో అయితే కొంచెం డేంజర్గా ఉంది. జాగ్రత్తగా పోగలరు. ఇంకా ఇక్కడ హైవే పనులు స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా డేంజరస్ అన్నమాట. 100 అడుగుల లోపలకే. సో మైండ్లో పెట్టుకొని తోలగలరు బండి. అక్కడక్కడ గోళ కూడా పడిపోయి ఉంటాయి. ఏదేమన్నా యాక్సిడెంట్లు అయ్యి పడిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఉద్దేశం వచ్చేసి ఇక్కడ రోడ్డు చూడండి ఎట్లుందో. గుంతలు చూడండి. ఏమాత్రం మన స్పీడ్తో వచ్చినా గుంతలో పడితే లేచి కిందకే. ఇంకా ఇక్కడ అతి పెద్ద లోయ అన్నమాట. ఇది స్పాటు. మనం పవర్ చూడొచ్చు. ఇక్కడ సౌండ్ వస్తుంది ఇమ్మని. ఈ బండలపైన పేర్లు చూడొచ్చు. ఇది అతి పెద్ద లోయ అన్నమాట. డైరెక్ట్ కిందకే. ఇక్కడ గ్యాప్ కూడా లేదేమి. మనం దూరం వచ్చినాం ఇప్పుడు ఈ ఘాట్ మీద. అక్కడ వరకు అయితే హైవే ఉంది. మామూలుగా రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఫౌండేషన్ కూడా లేదు, వేస్తారనుకుంటా. కోతుల మందలు. వీటికి లోయలు లేవు, ఏం లేవు. వీటికి ఎక్కడైనా తిరుగుతాయి. ఇటు సైడ్ పోతే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం పైకి, కొండపైకి. ఇంకంతా సద్రంగా ఉంటుంది అనమాట. ఇదే కొంచెం డేంజరస్ ఉంటుంది. బాగుంది. ఇక్కడ తొట్టి కూడా కట్టి ఉండరు. ఇది జంతువులకు నీళ్ళ కోసం. ఇది రోడ్డు కానుకొని వేసింది అనమాట. ఇది సెక్యూరిటీకి, అంటే ఇది పక్కకి బండ్లు పోకుండా, అదుపు తప్పి పోకుండా. సీతారాంపురం 13 కిలోమీటర్లు. అంతా నల్లగుండే చెట్లు, నల్లగుండే ఎక్కడా లేని సరుకు మనకాడు ఉన్నట్టు. పుష్ప డైలాగులో యూజ్ చేసిన చెట్లు అనమాట, ఎర్రచందనం చెట్లు ఇవన్నీ. ఎంతో సంపదల మధ్యలో నేను తిరుగుతుండా. ప్రపంచంలోనే లేని సంపద, ఆ సంపద మధ్యలో నేను తిరుగుతున్నా. అందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇవన్నీ ఎర్రచందనం చెట్లు అనమాట.
కనిపించేది అదే చెట్టు. ఇక్కడ కారు పెద్ద కొండెక్కుతుంది. పన్నెండు కిలోమీటర్లు ఎస్ఆర్పురం సీతారాంపురం. ఇది పెద్ద లోయ అన్నమాట. సరిగ్గా ఉంది ఇక్కడ. చూపిస్తా చూడండి. బండి తిప్పుకొని వచ్చి మరీ చూపిస్తుండా. ఇదేలా మిస్ అయిందంటే డైరెక్ట్ కిందకే. ఆడ కింద పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇదేం చిల్ల పల్లగా ఉందన్నమాట. ఈ అడవి చిల్ల కంపన్నట్టు, కానీ అన్ని అడవి చెట్లు అనమాట. ఇవి మంచిగా ఎర్రచందనం చెట్లు. అసలు ఈ అడవి రూటే వేరనమాట. ఖమ్మం రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఇది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా డేంజర్ జోన్ అనమాట. చూసి అర్థమవుతుంది మనకు. ఇక్కడ ప్లేస్ ఉంది, రోడ్డు వెడల్పుగా ఉంది అనమాట. గర్ సైడ్ నుంచి జుమ్మని చూసుకొని వస్తారు, ఇటు సైడ్ జుమ్మని తిరుగుతారు, ఇట్లా పోతారు అనమాట. కానీ ఏమన్నా అదుపు తప్పితే మాత్రం జుమ్మని ఇటు పక్క ఉంటాం. ఇది చాలా లోతుంది, చాలా డేంజర్ ప్లేసు. మనం ఇప్పుడు అదంతా తిరుక్కొని వచ్చినాం. ఇక్కడ రోడ్డు కానొస్తుంది. చాలా ప్లేస్ ఉంది. అయితే అటు పక్క నుంచి జుమ్మని రావచ్చు, ఇటు పక్క నుంచి జుమ్మని పోవచ్చు. అయితే జాగ్రత్తగా పోండి జుమ్మని. ఏమన్నా మిస్టేక్ అయినా మాత్రం చాలా డేంజర్ అనమాట ఇది. ఇంకా దూకితే ఒక 100 అడుగుల లోపలే అనమాట. ఇప్పుడు లారీ వస్తుంది, అది నా మీదకి వస్తుంది. చూద్దాం. ఇక్కడ తిరుక్కునే కాడ రావచ్చు. మంచిగానే తిరుక్కున్నాడు మనోడు, బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. హైవే పడ్డాక మళ్ళీ తీద్దాం. ఇది కూడా కొంచెం డిఫికల్ట్ మళ్ళీపోయిన అనమాట. ఇక్కడ కూడా కారు ఎక్కుతుంది, అంటే ఎక్కువ ఉందని జాగ్రత్త బొమ్మని. ఇదంతా కొండను కోసిండ్రు చూడండి. ఇక్కడ కూడా వెరీ డేంజర్ అనమాట. అడ్డం కూడా ఏం లేదు. ఇక్కడ స్ట్రైట్ స్పీడ్ వచ్చిందని స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇది డేంజర్ అనమాట. ఇక్కడ ఏమి లేదు మలుపు. ఇక్కడి నుంచి పెట్టిండు సేఫ్టీకి. బండ్లు అయితే దూసుకొని వస్తుండే అట్టే. అంతా సింగిల్ రోడ్డే.
ఎంత ఎగురు పెట్టే పచ్చంగా ఉంది అంత అడవి. ఇక్కడ దాకా ఎక్కువ ఉండింది, ఇక్కడ దాకా ఎక్కువ ఉండదు అనమాట. ఇదంతా సాఫ్ట్గా ఉంటుంది, అంటే దూకుడు ఎక్కువ ఏమి ఉండవు, అంతా కొండపైన అనమాట. ఇది కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొండ మధ్యలో 2-3 కిలోమీటర్లు భద్రంగా ఉంటుంది. ఇప్పుడు దాని మీద మనం పోతున్నాం. అసలు ఇంత నీట్గా ఉంది ఇది అడవి. ఇక్కడ పైన భలే ఉంటుంది నిజం చెప్పాలంటే, చాలా నీట్గా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన కాడుంది. అదే సరుకు. ఆ సరుకు కింద ఉండే నేను వీడియో తీస్తుండా. ఇదంతా అదే సరుకు. పోరుమావుల కొండలు అవే సరుకుతో నిండున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని సంపద మన కాడుంది. ఆ సంపదలో తిరుగుతున్నందుకు నాకు గర్వకారణంగా ఉంది. అందుకే ఆ చెట్టును ఒకసారి తాకిన. ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన కాడే ఉంది. ఆ సరుకునే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ సరుకు కింద నిలబడి మాట్లాడుతుండా. ఆ సరుకులో తిరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఇక్కడ చాలా చిన్న రోడ్డు, సింగిల్ ఉంది. ఇదైతే చాలా చిన్న రోడ్డు అనమాట, సింగిల్ ఉంది. ఇక సైడ్ లిమిట్ మనం చూడొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సంపద పచ్చగుంది. కవలకుంట రిజర్వ్. ఇక్కడి నుంచి హైవే అయితే స్టార్ట్ అయింది. మరి ఇక్కడి నుంచి ఎందుకు వేయలేదు నాకైతే అర్థం కదా. ఫౌండేషన్ కూడా వేయలేదు సరిగ్గా. నాకు తెలిసి ఇక్కడ వరకు ఒక కాంట్రాక్ట్, అక్కడి నుంచి ఒక కాంట్రాక్ట్ అనుకుంటా. ఇక్కడి నుంచి బ్లాక్ అండ్ వైట్, గ్రీను అన్నట్టు మస్తు కాంబినేషన్. ఇక్కడ నెమళ్ళు ఉంటాయంట, స్లోగా పోండి. ఇక్కడ కొత్తగా ఏం చేసిందంటే, ఇక్కడ సేఫ్టీకి పక్కన ఏమంటారో తెలీదు, మొత్తానికి
బండ్లు పక్క పోకుండా ఆపడానికి అయితే వేసిండ్రు ఫెన్సింగ్ మాదిరి. తర్వాత జీబ్రా లైన్ వేసిండ్రు. తర్వాత మధ్యలో ఈ వైట్ లైన్ వేసిండ్రు. లాస్ట్ టైం నేను వీడియో తీసుకున్నా ఇక్కడ నుంచే సీతారాంపురం నుంచి పోరుమావులని, అది కూడా బాగానే వస్తున్నాయి వ్యూస్. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ సైడ్ లిమిట్ సేఫ్టీ కేసు ఉండరు, వీటిని తడికల మాదిరి. ఇది కొత్త అప్డేట్ అనమాట. ఈ వైట్ లైన్లో ఈ పక్కన సేఫ్టీకి పక్క పోకుండా బండ్లు. సీనరీ అంటే ఇదనమాట. పెద్ద కొండ అవతల, తర్వాత హైవే. ఇక్కడ వర్షాకాలం అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. ఇక్కడ అడవి అంతా పచ్చగా అవుద్ది, అక్కడ కూడా అడవి పచ్చగా అవుద్ది. కెమెరా తీసుకురావాలి, కెమెరాతో తీయాలి, అప్పుడు మనకు బొమ్మలాగా దిగుద్ది ఫోటో. ఇక్కడ ఒక చెరువు ఉంది. ప్లేస్ అయితే సరిగ్గా ఉంటుంది ఇక్కడ. కొంచెం క్లారిటీగా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఆ జీబ్రా లైను, వైట్ లైన్లు, బ్లాక్ అండ్ వైట్, జీబ్రా లైన్స్, ఎల్లో, ఏంది అబ్బా ఈ విధంగా ఉంది ఇక్కడ. అదిరిపోయే విజనరీ అనమాట ఇది, అదిరిపోయే విజువల్ అనమాట ఇది. సూపర్ చూడడానికి. ఇక్కడ పిచ్చిగా నచ్చేసింది ఏరియా నాకు. ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మనం ఉండలేమో, వెళ్ళిపోవాలి ఇంటికి. జీబ్రా లైన్స్, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో, అసలు రోడ్లు అనేవి ఒక అద్భుతం. మన దేహానికి, మన బాడీకి నాడీ వ్యవస్థ ఎలాగో ఇక్కడ దీనికి కూడా, మన దేశానికి కూడా ఇలా రోడ్లు అనేవి నాడీ వ్యవస్థ లాంటివి, రక్త ప్రసరణ వ్యవస్థ లాంటివి. మన దేహానికి నరాల వ్యవస్థ ఎలాగో మన దేశానికి ఈ రోడ్ల వ్యవస్థ కూడా అలాగే అన్నమాట. ఇదంతా గ్రీనరీగా ఉంది. అసలు ఇలాంటివి చూస్తాను నేను అనుకోవటం లేదు, ఇటు పక్క ఇలాంటిది ఉంటుంది అనుకోలేదు. చాలా వండర్గా కనిపిస్తుంది. ఒక 4 ఘాట్లు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు 2 దిగొచ్చినాం, ఒకటో రెండో ఉండాలి, నాకు తెలిసి ఒకటే అనుకుంటా. ఇది ఒకటే,
మొత్తం వచ్చేటప్పుడు 3 ఘాట్లు. ఇదే లాస్ట్. ఇక్కడేమంతా అనిపించలేదు కానీ అక్కడ మాత్రం బాగున్నాయి 2. జిగేలు అంటుంది రోడ్ అయితే. జిగేలు అంటుంది రోడ్ అయితే. గ్రౌండ్కి వచ్చేసినాం. ఇంకా మొత్తానికైతే కొండ దిగేసినాం. కొండ ఎక్కడం దిగినాం. ఇక్కడ చాలా వెడల్పు ఉంది రోడ్డు. ఇక్కడ 2 లైన్లు వేసిండ్రు బార్డర్లో వైట్ది, ఇది మార్జిన్లో. ఇక్కడ వేయలేదనమాట. ఇక్కడ కూడా నెమళ్ళు ఉన్నాయన్న. మొత్తానికి పూర్మాల కొండ ఎక్కి దిగేసినాం. ఇక్కడ 4 లైన్ హైవే పనులు అయితే ముమ్మరంగా జరుగుతుండే. చాలా పెద్ద రోడ్డు. ఈ రోడ్లోనే కలుపుకోం పోతే. ఇదంతా రోడ్డు అనమాట. ఇదంతా ప్లేస్ అంతా మనకు రోడ్డు కనపడుతుంది ఇంకో కొన్ని రోజుల్లో. అక్కడ చూడొచ్చు ఎంత డబ్బు తీసుకుంటూ చూడండి. ఇదంతా రాబోయే రోజుల్లో ఇక్కడ రోడ్డు చూస్తాం, పెద్ద రోడ్ని. మొత్తానికైతే సీతారామపురం దగ్గరకు వచ్చేసినాం.
నారాయణంపేట అనమాట. నారాయణంపేట. లెఫ్ట్ పోతే పాలెం, రైట్ పోతే పాండ్రంగి. ఇక్కడ కూడా అటుపక్క ఇటుపక్క పచ్చటరికలు అయితే బాగా పెట్టిండ్రు వీళ్ళు. పోతే రాజుగారు కొట్టాలంట. చిత్రాంపురం చెరువు నీళ్ళైతే దండిగా ఉన్నాయి. ఓకేగా, స్ట్రైట్ పోతే పామూరు, లెఫ్ట్ సీతారాంపురం, రైట్ ఉదయగిరి. సో వీడియో అయితే మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు మన ఊర్ల పేర్లు దుత్తులూరు, కావలి, విజయవాడ పెద్ద పేర్లతో ఉన్నాయి.